హలో స్టూడెంట్స్. సో మీరు చాలా వరకు ప్రాజెక్ట్ అనేది చేయటం లేదు. యాక్చువల్గా మీకు బీటెక్ అయితే సో సెకండ్ ఇయర్లోనే జావా అయిపోతుంది మీకు. సో జావా అయిపోయినప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు? నథింగ్ యు ఆర్ డూయింగ్. సో ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ అనేది అక్కడి నుంచే మంచిగా అవగాహన తెచ్చుకొని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. సో మీరు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ రీజన్. సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మీకు స్కిల్స్ లేకపోవడం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. స్కిల్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తేనే. సో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఆ తర్వాత మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ప్రజెంట్ చాలా వరకు ఏమంటున్నారు అంటే లైక్ బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాకు రావట్లేదు అంటున్నారు. సో దానికి ఫస్ట్ ఇయర్ నుంచి యాప్టీ నేర్చుకోండి, ఆ తర్వాత టెక్నికల్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఫస్ట్ ఈజ్ యాప్టీ 100%, టెక్నికల్ స్కిల్స్ కొంచెం ఉన్నా పర్లేదు, ఆన్ క్యాంపస్లో తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.